గుండె నిండా గుడిగంటలు జూన్ 11 ఎపిసోడ్. బాలుకి మాటిచ్చిన వీరబాబు ఇక ముళ్ళకంపకి కొత్త కారు. బాలు మీనాలు కలిసి ఆటో డ్రైవర్ల రాజేష్ సాయంతో ఆ వ్యానుని గుణ మనిషి నుంచి విడిపించుకోగలిగారు. బండి ఎత్తుకొని పోయిన వాడిని బాలు గట్టిగానే చితక్కొడతాడు. అయితే ఆ మనిషి పారిపోతాడు. ఈ క్రమంలోనే బాలు మీనాను తీసుకొని ఆ వ్యాన్ మీద రాజకీయ నాయకుడు వీరబాబు దగ్గరకు వెళ్తాడు. బాలు మీనాలు ఆ వీరబాబు మనుషులు పట్టేసుకుంటారు కోపంగా. ఆయన్ని వదలండి, ఎందుకు పట్టుకుంటున్నారు అని మీనా కంగారుగా అరుస్తూ ఉంటుంది. బండిలో మాలల బుట్ట తెప్పించి అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా చూడమంటాడు వీరబాబు. అన్నీ సరిగ్గా ఉన్నాయి అంటాడు ఆ వ్యక్తి. దాంతో బాలు నేను అబద్ధం చెప్పాను అన్నా, నిజాయితీగానే ఉంటాను అంటూ ఉంటాడు. రాత్రి అంతా కష్టపడి మాలలు అల్లాం, తెల్లారసరికి బండి పంపించాం, కానీ ఆ బండి దొంగలు ఎవరో వెతుకెళ్ళిపోయారు, అందుకే ఇంత ఆలస్యమైంది అని మీనా కంగారు పడుతూనే చెబుతుంది. నువ్వెవరమ్మా అంటాడు వీరబాబు. ఈయన భార్యను అంటుంది మీనా. మీ మాటలు నేనెందుకు నమ్మాలి అంటాడు వీరబాబు. మేము కొలిచే దేవుడి మీద ఒట్టు, మేము అబద్ధం చెప్పడం లేదు అంటుంది మీనా కళ్ళ నిండా నీళ్లతో. దాంతో వీరబాబు కాస్త కరిగి వాడిని వదిలేయండ్రా అంటాడు. వెంటనే బాలు జేబులోంచి ఫోన్ తీసి, ఇదిగో అన్నా, నేను మీకు పంపించే ముందు తీసుకున్న ఫోటో, తర్వాత ఈ ఫోటోనే ఉపయోగపడింది, మా ఆటో వాళ్ళ గ్రూప్లో వేస్తే వాళ్ళు ఈ బండి గురించి సమాచారం ఇచ్చారు అంటాడు బాలు. దాంతో వీరబాబు పూర్తిగా నమ్ముతాడు. అంటే నా శత్రువులు ఎవరో నన్ను దెబ్బ కొట్టేందుకే ఇలా చేశారన్నమాట. తమ్ముడు, నువ్వు నాకు నచ్చావు అంటూ పూలమాలల కోసం ముందే మాట్లాడుకున్నట్లుగా డబ్బు మొత్తం ఇస్తాడు. వెంటనే బాలు స్నేహితుడు అశోక్తో, మంచి వ్యక్తిని పరిచయం చేశావు, దీంతో నీ వాల్యూ నా ముందు ఇంకా పెరిగిందిరా అశోక్ అని మెచ్చుకుంటూనే బాలుకి ఇంకాస్త డబ్బు తీసి చేతిలో పెట్టి, నీ మంచితనం నచ్చి ఇష్టపడి ఇస్తున్నాను, కాదు అనకు అంటాడు. వెంటనే వీరబాబు బాలుతో, బాలు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు చెప్పొచ్చు అని మాటిచ్చి మరీ పంపిస్తాడు. ఇక మరోవైపు మీనా బాలులు బస్తీకి వెళ్ళి బస్తీ వాళ్ళతో మాట్లాడి పూలమాలలు కట్టడానికి సాయం చేసినందుకు డబ్బు తీసుకోవాలని కొంత డబ్బు ఇవ్వబోతారు. అయితే వాళ్ళు వద్దు అంటారు. మాకు అవసరమైనప్పుడు మీనా మాకు ఎన్నోసార్లు సాయం చేసింది, ఇప్పుడు మేము సాయం చేసి డబ్బు తీసుకోవాలా వద్దు అంటారు. మరోవైపు బాలుకి ఫోన్ రావడంతో ఆటో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే బస్తీ అమ్మాయి ఒకరు, ఏం మీనా, డబ్బులు వచ్చాయి కదా, బంగారం కొనుక్కో, ఎంతకాలం పసుపు తాడుతూ ఉంటావు అంటుంది. లేదు, నా భర్త ఆటో నడుపుతూ బాధపడుతున్నాడు, ఒకప్పటి బాలులా చూడాలని ఉంది, కారు కొంటాను ఆయనకి అంటుంది. దాంతో ఆ బస్తీ ఆమె అది విని, అది మా మీనా అంటే, అయినా బంగారం లాంటి మొగుడుంటే బంగారం దేనికి, కారు కొంటుందంట అని తెగ మురిసిపోతూ పొగుడుతుంది. ఇక సీన్ కట్ చేస్తే ఇంటికి వచ్చి సత్యం వాళ్ళకి జరిగింది చెబుతారు. సత్యం హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే మీనా చేతిలోని డబ్బులు కట్టలను చూసిన ప్రభావతి, ఎవ్వరూ లేని సమయంలో రోహిణి ముందు కావాలని మీనాకు వినిపించేలా, నువ్వు నీ సంపాదనలో కొంత పాకెట్ మనీలా నాకు ఇస్తున్నావు, కొందరుంటారు కట్టలు దాచుకుంటారు, రూపాయి కూడా ఇవ్వరు అనేసి దెబ్బుతుంది. అంతా విన్న మీనా కోపంగా పైకి వెళ్ళి డబ్బు మొత్తం లెక్క చూసుకొని పర్సులో పెట్టుకొని కిందికి వస్తుంది. తనకి అంత డబ్బు ఇస్తుందని ప్రభావతి భావిస్తుంది. కానీ మీనా అత్తే స్టవ్ మీద టీ మరుగుతుంది, వడకట్టుకొని తాగండి, అలాగే సాంబార్ అవుతుంది, అయ్యాక కట్టేయండి, అన్ని పనులు అప్పగించి మరీ బయటకు వెళ్ళిపోతుంది. అది చూసి రోహిణి, ప్రభావతి బిత్తరపోతారు. మీనా డైరెక్ట్గా రాజేష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాలు ఆటోతో పడుతున్న కష్టాల గురించి చర్చిస్తూ తాను కారు కొనాలి అనుకున్నట్లు చెబుతుంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.